హలో అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఫ్రెండ్స్, ఇంట్లో ఎప్పుడైనా మనం ఇష్టపడింది మన ఇంట్లో వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేయాలి అనుకున్నప్పుడు అది ఒకవేళ వర్కౌట్ అవ్వకుండా రాలేదు అంటే ఎంత చిరాకు, ఎంత కోపం, బాధ వస్తుంది కదా. సో నా పరిస్థితి కూడా అలాంటిదే ఇంచుమించు. ఎందుకంటే నేను చాలా రోజుల క్రితమే ఇంట్లో గుంత పొంగనాలు చేయాలని చెప్పేసి అయితే ప్యాన్ తీసుకున్నా చిత్తూరు రిలయన్స్ మార్ట్లో అయితే. బట్ అది ఎందుకో తెలీదు, నేను చేయడం సరిగా చేయలేదో ప్రాసెస్ ఏంటో కానీ అడుగున బాగా మాడిపోయి అంటుకునేసేది. సో ఎంత ట్రై చేసినా రాలేదనమాట. ఇంకా అప్పటి నుంచి కూడాను వదిలేశాను. సో దాని తర్వాత అయితే రీసెంట్ టైమ్స్లో మా పిల్లలు మా వారైతే చాలా రోజులుగా అడుగుతున్నారు. షాప్స్లో కొనుక్కొచ్చి తింటూ ఉన్నాం కానీ ఇంట్లో అయితే ట్రై చేయలేదు. సో ఎప్పుడైనా ట్రై చెయ్యి అన్నారు. ఇంక అందుకని చెప్పేసి ఈరోజైతే ఈ గుంత పొంగనాల ప్యాన్ అయితే తీసుకొని వచ్చాను. పలమనేరులోనే అనమాట. ప్రీమియర్ క్వాలిటీది అయితే తీసుకొచ్చాను. కానీ ఇందులో కూడా వస్తుందో రాదో అని కొంచెం టెన్షన్గా ఉంది. అండ్ ఫస్ట్ ఏదైనా మనము కొత్తగా తీసుకున్నప్పుడు దాని సీజనింగ్ చేస్తాం కదా. సో అది ఎలా చేయాలని చెప్పేసి మీరు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. అంటే కొత్తగా తీసుకున్న నాన్ స్టిక్ ప్యాన్స్ని ఎట్లా యూజ్ చేయాలి ఫస్ట్ టైం అనేది అయితే నాకు షేర్ చేయండి. నాకు అస్సలు తెలియదు ఎలా యూజ్ చేయాలని. అంటే దీనికి ఆయిల్ అప్లై చేయడము లేకపోతే హాట్ వాటర్లో పెట్టడం ఇట్లా ఏదైనా టిప్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఇంక ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది స్టవ్ పైన పెట్టడానికి అయితే. అండ్ దీని కాస్ట్ అయితే 1100 పడింది నాకైతేను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ టిప్స్ తెలిస్తే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ.